దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టీమిండియా అన్ని భాగాల్లోనూ అద్భుతంగా రాణించి సఫారీలను ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టును వన్డే సిరీస్లో వారి సొంత గడ్డపై ఓడించిన భారత జట్టు అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతుంది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభంలో బాగానే కట్టడి చేసినా ఆ తర్వాత సంజు సామ్సన్, తిలక్ వర్మ ధాటికి చేతులెత్తేశారు. చాలా కాలంగా జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న సంజు సామ్సన్ ఎట్టకేలకు తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వాస్తవానికి వన్డే ప్రపంచ కప్ ముందు నుంచే సూపర్ ఫామ్లో ఉన్న సంజు వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సంజు ఈ సెంచరీతో అతని దాహంతో పాటు అతని అభిమానుల ఆశలను కూడా తీర్చాడు. అతనితో పాటు మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీరిద్దరి గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు దక్షిణాఫ్రికాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం సాధించింది. ముఖ్యంగా టీమిండియా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసిన విధానం విజయవంతమైంది. సంజు సామ్సన్ 3వ స్థానంలో రావడం, తిలక్ వర్మ 5వ స్థానంలో రావడం టీమిండియాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో వారిద్దరి ఆట చూస్తే ఆ స్థానాల్లో వారు సరిగ్గా అతికినట్టు సరిపోయారనిపించింది. వీరిద్దరిని ఇదే స్థానాల్లో కొనసాగించాలి. సంజుకు వన్ డౌన్ బ్యాట్స్మెన్గా మంచి రికార్డు ఉంది. అదే సమయంలో తిలక్ కూడా ఐపీఎల్లో 5వ స్థానంలో బాగా పరుగులు చేసిన అనుభవం ఉంది. వారిని ఇవే స్థానాల్లో మరికొద్ది రోజులు కొనసాగించండి. సంజు 3వ స్థానానికి ఎవరూ చేయనంత న్యాయం చేస్తాడేమో అనిపిస్తుంది. అతనిలాగానే తిలక్ వర్మ 5వ స్థానంలో వస్తే జట్టుకు సరైన సమయంలో అంటే మధ్య ఓవర్లలో కావలసిన స్కోరును సమకూర్చగలుగుతారు. వీరిద్దరూ ఇదే కొనసాగిస్తే భవిష్యత్తులో చాలా రికార్డులు కనుమరుగవ్వడం ఖాయమని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.